14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్లో దూసుకుపోతున్నాడు. 2025 ఐపీఎల్లో అరంగేట్ర నుంచి తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీ దాకా అదిరే ఆటతో ఆకట్టుకుంటున్నాడు. బుధవారం విజయ్ హజారేలో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఈ బీహారీ కుర్రాడు 190 పరుగులు భారీ ఇన్నింగ్స్తో సత్తా చాటాడు. దీంతో అతడి ప్రతిభను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రశంసించారు. వైభవ్ను ఏకంగా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పోల్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో థరూర్ ఒక పోస్ట్ చేశారు. టీనేజ్ వయసులోనే మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సందర్భాన్ని థరూర్ గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు వైభవ్ ను కూడా టీమిండియాలోకి తీసుకోవాలి అన్నారు. గతంలో 14 ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అసాధారణ ప్రదర్శన చేయడం చూశామని, ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు అన్నారు. అలాగే వైభవ్ సూర్యవంశీని టీమిండియాలోకి తీసుకునేందుకు ఇంకా ఎందుకు వేచి చూస్తున్నారని శశి థరూర్ ఎక్స్లో ప్రశ్నించారు. ఇదిలా ఉంటే అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో విఫలమైన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సూర్యవంశీ ఈ మ్యాచ్తో వాటన్నింటికీ ఘాటైన సమాధానం ఇచ్చాడు. అనుభవం ఉన్న సీనియర్ బౌలర్లను కూడా ఏమాత్రం భయపడకుండా బౌండరీలు బాదాడు. సిక్సర్లు, ఫోర్లతో తాను సీనియర్ క్రికెట్ టీంకు ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు. కాగా శశి థరూర్తో పాటు మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కూడా సూర్యవంశీపై ప్రశంసలు కురిపించారు. అయితే వైభవ్పై తాజాగా శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆలోచనలో పడేశాయి. కొందరు ఆయన కామెంట్స్ను సమర్థిస్తూ అతనికి టీమిండియాలో అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు. కానీ ప్రస్తుతం వైభవ్ వయసు 14 ఏళ్ల 273 రోజులు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇంత చిన్న ఏజ్లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడం కుదరదు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యంగ్ ప్లేయర్ల అరంగేట్రంపై ఒక నిబంధన తీసుకొచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలంటే కనీసం 15 ఏళ్లు నిండి ఉండాల్సిందే. ఈ లెక్కన 2026 మార్చి తర్వాతే వైభవ్ పేరును టీమిండియాకు పరిశీలిస్తారు. అయితే ఆ తర్వాత కూడా వెంటనే జాతీయ జట్టులోకి వస్తాడని చెప్పలేం. అప్పటి ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్ల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అయితే వైభవ్ ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియా సీనియర్ జట్టులోకి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదని చెప్తున్నారు.